స్టీల్ ప్లాంట్ నిర్వాసితులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఆందోళనకారులను అరెస్ట్ చేసి స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్కి తరలించారు. పోలీసులు కూడా నిర్వాసితులు తీవ్రంగా అడ్డుకున్నారు. ఒక దశలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నప్పటికీ పోలీసులు మాత్రం భారీగా చేరుకుని నిర్వాసితుల నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి వాహనాల్లో తరలించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి వాసు అందిస్తారు. నిరసన దిగినటువంటి స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల్ని పోలీసులు అడ్డుకున్నారు. అడ్డుకుని ఎక్కడెక్కడ అరెస్ట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు పోలీసులు నిర్వాసితులు కూడా వాగ్యుద్ధానికి దిగే పరిస్థితి కనిపిస్తుంది. అంటే మీడియాతో కూడా కనీసం మాట్లాడనివ్వట్లేదని నిర్వాసితులు ఆందోళన చేసే పరిస్థితి కనిపిస్తుంది. తమ ఆందోళన అణగదొక్కాలని చూస్తున్నారని, ఇది న్యాయమైన ఆందోళనని, తమ ఎంతో కాలంగా కూడా ఈ నిర్వాసన సమస్యల మీద పోరాడుతున్నప్పుడు కూడా పట్టించుకోవట్లేదని అందరూ కూడా ఆవేదన తీసే పరిస్థితి కనిపిస్తుంది. వంట వార్పు కోసం గత కొన్ని రోజులుగా కూడా వీళ్ళు పోలీసులు అనుమతి కోరినప్పుడు కూడా పోలీసులు ఎక్కడ కూడా అనుమతి ఇవ్వకుండా నిరాకరించారని, ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా వాళ్ళందరూ కూడా ఆవేదన తీసే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం నాయకుల్ని అందరం కూడా మొత్తం అడ్డుకునే పరిస్థితి కనిపిస్తుంది. మహిళలు కూడా అమ్మ ఏంటమ్మా ఏం కావాలి మీకు అసలు? ఇప్పుడు మా భూములు వీళ్ళు తీసుకున్నారు, ప్లాంట్ తీసుకుంది ఏంటంటే మా భూములు పోయాయి, మాకేమి లేవు కనుక మాకేదోటి నష్టపరిహారం ఇవ్వమని అడుగుతున్నాం. ఇస్తాను అంటున్నారు నాయకులు కానీ వాళ్ళు కానీ ఏమీ ఇవ్వట్లేదు. దానికోసమనేసి మేము వచ్చాం, కానీ ఏటి కొట్టడానికి తిట్టడానికి ఏ రాలేదు. అతను అధికారులు మేము అడగడానికి వచ్చాం. ఆ వచ్చిన దానికి మా 6 నంబర్లకి మాకు న్యాయం చేయండి అని చెప్పేసి అడుగుతున్నాం. ఏదో కూలి పని అన్నా ఇమ్మని అడుగుతున్నాం. దానికి పోలీసు వారు అడ్డుకుంటున్నారు. మాకు అటు వెళ్ళవకంటేనా మేము ఎవరిని డబ్బు ఏమి అడగట్లేదు కదా. మా ప్యాంట్ తీసుకున్నారు, మా భూమి తీసుకున్నారు, మా 6 నంబర్ తీసుకున్నారు. దానికి నష్టపరిహారం ఇమ్మని అడుగుతున్నాం. అంతే, ఇందులో ఏం లేదు. అదే మా 6 నంబర్లు ఉన్నాయండి. మిగతా 6 నంబర్లు జాబులు వచ్చాయి. మా మిగతా 6 నంబర్లు జాబులు రాలేదు. కొన్ని 6 నంబర్లు ఉండిపోయాయి. దానికోసం దానికి ఏడ్ చేస్తారు. వాళ్ళు ఉండి పిల్లలు జాబులు ఇస్తారా, వాళ్ళు నష్టపరిహారాలు ఇస్తారా, ఏంటి ఇస్తారా మాట్లాడుతున్నారు. అది మా భూములు పుట్లన్నీ తీసుకొని మమ్మల్ని ఎక్కడో తోటలో వడసేశారు. మా పరిస్థితులు ఎలాగుంటాయి? అందుకోసం అడగడానికని వచ్చారు ఈ జనాలు. ఈ రోజు ఇన్ని వాకులు వదిలేసుకొని పిల్లలు వదిలేసుకొని ఎందుకు వచ్చారు? అది ఏడ్ చేస్తారంటే మరి అది రాయించాలి. మిగతా వాళ్ళు జాబులు చేస్తున్నారు, అది పర్వాలేదు. మాలాంటి వాళ్ళు వెయిట్ చేయాలి. మరి మాకు అదే 6 నంబర్ ఇచ్చారు కదా ఆ రోజుకి. అన్ని మీకు ఏం కావాలి? బతకడానికి మాకు పని కావాలని అడుగుతున్నాం. కూలి పని కావాలా? మా పొద్దు పని చేయాలా? మాది భూములు ఇస్తారా, నష్టపరిహారాలు ఇస్తారా, పిల్లలకి జాబులు ఇస్తారా, ఏదో మీరే చెప్పాలా. మా భూములు మాకు ఇచ్చేస్తే ఏమీ అవసరం లేదు. మేము అందరం పండించుకొని బ్రతుకుతాం. ఇది పరిస్థితి మొత్తం కూడా ఎక్కడికక్కడ పోలీసులు కూడా అడ్డుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎవరిని కూడా ఆందోళన చేయడానికి ఇది లేకుండా అడ్డుకునే పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా చూడొచ్చు, ఎక్కడ కూడా చేయలేకుండా మొత్తం వాళ్ళందరూ కూడా వెనక్కి పంపించే పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు మొత్తం కూడా అడ్డుకునే పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులతో పాటు వీళ్ళు కూడా నిర్వాసితులు కూడా ఎక్కడ వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించట్లేదు. వీళ్ళందరూ కూడా నాయకులు ఎవరైతే ముఖ్యమైన నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. పోలీసులు కూడా సహకరించాలని కోరుతున్నారు. ఎందుకంటే అనుమతి లేని ఆందోళన చేయొద్దని కూడా పోలీసులు కూడా చెప్పినప్పుడు కూడా నిర్వాసిత నాయకులు కూడా ఎక్కడ కూడా తగ్గడం లేదు. వీళ్ళు కూడా మహిళలు అయితేనే, మొత్తం యువకులు అయితేనే అందరూ కూడా భారీగా చేరుకుని వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళందరూ కూడా మనం చూడవచ్చు. నాయకులు కార్మిక నాయకులు కూడా అరెస్ట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఎవరైతే ఉద్యమాన్ని లీడ్ చేస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా ఏదేమైనప్పుడు కూడా ఆ పరిస్థితి కాస్త ఉధృతంగానే మారింది. మొత్తం పోలీసులను తీసేయడం మొత్తం ఒకవైపు వాళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితి రావడం, మొత్తం కూడా ఎక్కడికక్కడ వీళ్ళు అడ్డుకుంటున్నారు. పోలీసులు కూడా ఎక్కడ వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించట్లేదు. వీళ్ళని అరెస్ట్ చేసి తీరుతామని చెప్తున్నారు. అనుమతి లేని ఉద్యమాలు చేస్తే ఊరికినేది కూడా చెప్తున్నారు. వీళ్ళంతా కూడా విడతలుగా కూడా భారీగా తరలొచ్చారు. వీళ్ళందరూ కూడా తరలొచ్చి ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు దిగినప్పుడు కూడా ఎవరైతే ఉద్యమాన్ని లీడ్ చేస్తున్నారో ఆ నాయకులందరూ కూడా మొత్తం అడ్డుకుని పోలీసులు ముందు నచ్చెప్పే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఎవరు కూడా వెళ్ళిపోతే వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి జీబులో ఎక్కించే పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళందరూ కూడా చూడవచ్చు. మనం మొత్తం వీళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించేందుకు జీబుల్లో ఎక్కించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. నాయకులు అయితేనే, మహిళలు అయితేనే అందరూ కూడా ఇదే విధంగా మొత్తం కూడా ఇచ్చేస్తున్నారు. నిర్వాసితులు దశాబ్దాల తరబడి ఈ సమస్య కోసం పోరాడుతున్నారు. తమ సమస్య పరిష్కరించాలని కోరినప్పుడు కూడా, ప్రభుత్వాలు మారినప్పుడు కూడా ఎవరో పట్టించుకోవడం లేదు.
ఎన్ని ప్రభుత్వాలు 45 సంవత్సరాలు, దాదాపు 40 సంవత్సరాలుగా అనేక సార్లు మొత్తం కోరినప్పుడు కూడా ఉద్యమాలు ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి ఏర్పడింది. మొత్తం ఈ మహిళలు కూడా చాలా మంది కూడా ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. మా బాధ అండి, కూలి పనులు ఉండి అంటే కూలి పనులు పీకేశారండి, తిన్నాను తినలేదండి. మా గురించి అడగడానికి ఎక్కి తీసుకెళ్తారండి, మా గురించి అడగడానికి తీసుకెళ్తారండి. ఆ బాబు ఆర్నాబర్ ఉంది, మా పొయ్యిలెట్టేసి మారబెట్టుకోలేటండి. ఎన్నాళ్ళు ఉందండి ఆర్నాబర్ ఉండి, ఆయనకి ఏదో ఎంబంతరం తిన్నాను తినలేదు. గంగవారం పేరుకే ఉన్నాం. ఆ మస్సు ఒకటి ఈ స్టీల్ ప్లాంట్ అంతా మాకు మస్సులో పడిపోయాము, మాకు తిన్నాను చెప్పలు లేదండి. పోలీసులు అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేసేందుకు తీసుకెళ్తున్నప్పుడు పరిస్థితి కనిపిస్తుంది. ఓటర్లుగా మాత్రమే మమ్మల్ని చూస్తున్నారు, హామీలు ఇస్తున్నారు తప్ప ప్రభుత్వాలు వచ్చాక ఎవరో పట్టించుకోవట్లేదని వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సుధాకర్తో వాసు, ప్రైమ్ 9.